चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఏకాదశి వల్ల కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు అందరూ. ప్రభుపాదుల వారు బిగినింగ్ డేస్లో ఏకాదశి అందరినీ జస్ట్ నీళ్ళు తీసుకొని ఉపవాసం చేయమన్నారంట. ఒకరోజు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో టెంపుల్లోకి ప్రభుపాదుల వారు టెంపుల్ హాల్లోకి వస్తే ఒక్కో డివోటి ఒక్కో మూల అట్టా పడిపోయినాడంట. ఏంటి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళలేదా, ప్రచారానికి వెళ్ళలేదా అంటే, ప్రభుపాద్ టుడే ఏకాదశి అన్నాడు. అంటే అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారంట, ఏకాదశి ప్రసాదం తీసుకొని బాగా తిని ప్రచారానికి వెళ్ళండి. ఒక్కరోజు ప్రచారం జరగకపోయినా కానీ బిగ్ లాస్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి అప్పుడు ప్రభుపాదుల వారు ఏకాదశి ప్రసాదం ఇంట్రడ్యూస్ చేశారంట. సో ఈరోజు మీకందరికీ కూడా మాయాపూర్ ధామం ఎట్లా అనిపిస్తూ ఉంది? బాగుందా? అద్భుతంగా ఉంది కదా. కానీ ఒకప్పుడు మీరు ఇప్పుడు చూడబోతారు, అటు సైడు వెళ్తే చిన్న భజన్ కుటీర్ ఉంటుంది. మొట్టమొదట ఇస్కాన్ సెంటర్ అది అనమాట. అక్కడి నుంచి మొదలైందనమాట. ప్రభుపాదుల వారు, గురు మహారాజు, ఆయన శిష్యులు అందరూ కూడా ఆ కుటీరంలో సగభాగమేమో గౌరవితాయి, సగభాగం వీళ్ళు ఉండడానికి అనమాట. మొదట్లో ప్రభుపాదుల వారు ఆయన డిసైపుల్స్ ఒకే రూమ్లో ఉంటే వీళ్ళు పెట్టే గురక్కి ప్రభుపాదుల వారికి నిద్ర పట్టేది కాదంట. 2 రోజులు చూసి ప్రభుపాదుల వారు చెప్పారంట, మీరు బయట పండుకుంటున్నారంట. బయట పండుకుంటే పాపం వాళ్ళకి దోమలు ఎట్లా కుట్టేవి అంటే, ఉదయంతో వాళ్ళ బాడీ మీదంతా కూడా ఈ దోమతరికి చిల్లులు ఉంటాయి కదా, ఆ టైప్లో డిజైన్ అనమాట బాడీ అంతా కూడా. మళ్ళా చూసి ప్రభుపాదుల వారు, అయ్యో రండి లోపల పండుకోండి అని చెప్పారంట. మేము కూడా బిగినింగ్ డేస్లో 30 years బ్యాక్ ఇక్కడికి వస్తే నేను నిన్న అదే చెప్తా ఉన్నాను. మన ప్రభు ఎవరో బయటికి వెళ్తే చల్లగుంటుంది అంటే, చల్లగుంటుంది బాగానే ఉంది, ఒక దోమ కొడితే అరగంట గీరుకోవాలా, ఇక్కడ దోమలు చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ అవి అని చెప్పాను. తర్వాత అప్పట్లో ప్రభుపాదుల వారి పట్ల ఈ డిసైపుల్స్ అందరికీ ఎంత డెడికేషన్ అంటే, అప్పుడు టాయిలెట్స్ కూడా ఉండేవి కాదనమాట. ఏదో ఒక బేషన్ ఒకటి తడికలు కట్టేసి దాని మధ్యలో పెడితే ప్రభుపాదుల వారి టాయిలెట్కి అక్కడ వెళ్ళేవాళ్ళు. అది తీసి పడేయడానికి ఎంత కాంపిటీషన్ అంటే, ఆ కాంపిటీషన్ తట్టుకోలేక టైం టేబుల్ నెలకి వేసేవాళ్ళు అనమాట. ఈ రోజు ఈయన అని. అంత డెడికేషన్ గురుగారి పట్ల ఉండేదన్నమాట. తర్వాత మీరందరికీ కూడా ఒక విషయం తెలియాల్సింది ఏంటి అంటే, ఏదైనా కానీ భక్తిలో మనం సాధించాలా అంటే ఆ మెడిటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుజీ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను, గురు మహారాజు ఈ యొక్క సిటీని కృష్ణా కాన్షియస్ సిటీగా బెంగళూరు తయారు చేయాలా, సెంటర్స్ ఎక్కువ ఉండాలా. గురు మహారాజ్ ఎప్పుడు చెప్పారో ఏమో కానీ అప్పటి నుంచి ఆయన మెడిటేట్ చేస్తూ ఉన్నాడు, సెంటర్స్ని పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్లో ఉన్నవి ఇప్పుడు ఎన్ని సెంటర్స్ వచ్చాయి ఏంటి. ఆ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ అద్వైతాంగన్ అని ఉంది. అక్కడ చైతన్య మహాప్రభు టైంలో యాక్చువల్గా ఈ ప్రచారానికి ప్లాన్స్ అన్నీ కూడా అక్కడ వేసేవాళ్ళంట. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు అందరూ అక్కడ కూర్చొని ఆ ప్లాన్స్ అంతా కూడా అక్కడ వేసేవాళ్ళంట. అక్కడ వేసినటువంటి ప్లాన్స్ చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగేటువంటి. ఈ విషయాన్ని ప్రభుపాదుల వారు గుర్తించి అక్కడికి వెళ్ళి ఆయన మొదట్లో ఆయన గృహస్థుడిగా ఉన్నప్పుడు ఈ వైట్ డ్రెస్లో వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడ కూర్చొని చాంటింగ్ చేసేవారంట. అది ఎట్లా చాంటింగ్ చేసేవారు అంటే, ఆయన జపం చేస్తూ ఉంటే కళ్ళలోంచి నీళ్లు అట్లా కారిపోతూ ఉండేవంట. అవర్స్ టుగెదర్ అక్కడ కూర్చొని జపం చేస్తూ అట్లాగా కళ్ళలో నీళ్లు పెట్టుకొని అట్లా కారిపోతూ ఆయన జపం చేసేవారు. అక్కడ ఉన్నటువంటి పూజారి ఆయన గృహస్థుడిగా వచ్చి ఆ రకంగా జపం చేసేది చూశారంట. కొన్ని రోజుల తర్వాత బైసప్
హరిబోల్. అప్పుడు ఆ పూజారి గమనించారంట. తర్వాత ఒకసారి ప్రభుపాదుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత వెళ్ళి కూర్చున్నారంట అక్కడ. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ కూర్చొని ఆయన జపం చేస్తూ ఆ కళ్ళలోంచి నీళ్ళు అట్లా కారిపోతున్నాయంట. అప్పుడు గమనించారంట ఈయన, మీరు ఇంతకుముందు వైట్ డ్రెస్లో వచ్చారు కదా, ఇప్పుడు సాఫ్రాన్లో వచ్చారు, అసలు మీరెవరు ఏంటి అని అడిగారంట. అడిగితే నేను భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి సింహగురువు, ఆయన యొక్క శిష్యరేణువుల్లో ఒకడిని. మా గురువుగారు నన్ను ఒకటి కోరుకున్నారు, ఈ యొక్క సనాతన ధర్మాన్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రపంచం అంతా కూడా ప్రచారం చేయమని చెప్పి. అయితే దురదృష్టవశాత్తు ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి ఆయన ఈ యొక్క పెద్ద బాధ్యత అప్పగించారు. నాకు ఇక్కడికి ఎందుకు రెగ్యులర్గా వచ్చేవారని అన్నారంట ఆయన. ఈ ప్రదేశం మీద నాకు విశ్వాసం ఉంది, మహాప్రభు కూడా ఇక్కడ ఆయన సంకల్పం ఇక్కడ చేసేవాళ్ళు ప్రచారానికి. ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి అద్వైతాచార్యని పంచతత్వని నేను వేడుకుంటూ జపం చేస్తూ కూర్చునేవాడిని. సో ఈరోజు నేను సన్యాసం తీసుకున్నాను, అమెరికాకు వెళ్తూ ఉన్నాను. మీరు నన్ను దయచేసి ఆశీర్వదించండి. నా గురువు యొక్క ఆశయాలను నెరవేర్తించడానికి, నేను దాంట్లో విజయం సాధించడానికి మీ ఆశీస్సులు నాకు కావాలా అని చెప్పి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ప్రభుపాదుల వారు వెళ్ళిపోయారంట. ఒక 4-5 ఇయర్స్ తర్వాత కొంతమంది పాశ్చాత్యులు ఈ తిలకాలు పెట్టుకొని, సికా పెట్టుకొని, ధోతి కుర్తా, తర్వాత శారీసు, ఇవన్నీ ఆ రకంగా వచ్చారంట. ఈయన అది చూసి ఇట్లా గిల్లుకున్నారంట, ఇది కళ లేకపోతే నిజమా, ఏంటిది, మనం మన దుస్తులు ఇవన్నీ వదిలేస్తా ఉన్నాం, వీళ్ళు పాశ్చాత్యులు ఈ రకంగా వచ్చారేంటి, ఇది నిజమా కాదా అని చెప్పి అట్లా గిల్లుకొని అప్పుడు వాళ్ళని అడిగారంట, ఇదేంటిది మీరందరూ కూడా పాశ్చాత్యులు, వాట్ ఈస్ దిస్, అది ఇది అంటే వాళ్ళు అప్పుడు అన్నారంట, అవర్ గురు అని చెప్పి బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ ఉండిందంట. దాంట్లో ప్రభుపాదుల వారి బొమ్మ ఉందంట. ఆయన చూపించి ఈజ్ అవర్ గురు అని చెప్పారంట. అప్పుడు ఈయనకు అర్థమైందంట, ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అంత తీవ్రంగా ప్రేయర్ చేస్తూ జపం చేసేవారు కదా, ఆయన సక్సెస్ సాధించారు. ఆయన విశ్వాసము, ఆయన తీవ్రమైనటువంటి ప్రార్థన, భగవంతునికి ప్రార్థన, వాళ్ళ గురువుని సంతృప్తి పరచాలన్నటువంటి ప్రార్థన, అది అయిన తర్వాత, ఆ సంఘటన అయిన తర్వాత ఆయన మాయాపూర్కి వచ్చి ఇక్కడ గురు మహారాజ్ని వీళ్ళందరినీ కలిసి చెప్పారంట, మీ గురువుగారు ఏదో యాక్సిడెంటల్గా ఇవన్నీ సాధించలేదు, ఎన్నో సంవత్సరాలు ఆయన జపం చేస్తూ భగవంతుణ్ణి విడవకుండా వెంటాడాడు, వాళ్ళ యొక్క గురువు యొక్క ఆశయాలను నెరవేర్తించాలని విడవకుండా వెంటాడాడు, ఆయన ప్రార్థన అంత తీవ్రంగా చేశాడు, అందువల్ల ఈ యొక్క విజయం వచ్చింది. మీ అందరికీ తెలియాలా, ఇంత ఇది మేనిఫెస్ట్ అయింది అంటే దాని వెనకాల ఆయన ఎంత తపస్సు చేశాడు అన్నటువంటి విషయం మీకు తెలియాలని, ఇది మీకెవరికి తెలియదు, నేను గమనించినటువంటి విషయము. ఇది నేను కానీ చెప్పకపోతే చరిత్రలో ఒక సత్యము అది దాగబడిపోతుంది, చనిపోతుంది. ఆ సత్యాన్ని నేను మీకు తెలియపరచడానికి వచ్చాను అని చెప్పి ఆ పూజారి గురు మహారాజ్ వీళ్ళందరి దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పి ఆమెను వెళ్ళారంట. సో ఆ రకంగా అంత తీవ్రంగా ప్రభుపాదుల వారు తపస్సు చేసి ప్రార్థన చేస్తే ఇదంతా మేనిఫెస్ట్ అయింది. ఇదే కాదు, ప్రపంచం అంతా కూడా ఈరోజు కృష్ణతత్వంతో. నేను మొన్న బృందావన్ నుంచి అంటే ప్రభుపాదుల వారి ఇస్కాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉంది అనే దానికి నేను చార్ధామ్ యాత్ర వెళ్ళి అక్కడ నుంచి రాజమండ్రి తిరిగి వెళ్ళిపోతూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్ ఉండిందనమాట. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్లో దిగాను. సో ఉదయం ఎప్పుడో 5 o'clock బయలుదేరాను. అది చార్ధామ్ యాత్ర కాబట్టి మధ్యలో ప్రసాదం ప్యాకింగ్ అది కూడా కుదరలేదన్నమాట. సో నేను ఇప్పుడు షుగర్ హెవీగా ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి. అక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ ఉండింది. నేను వెళ్ళి కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. కర్డ్ రైస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసేవాళ్ళు నా తిలకం అది చూసి వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు అది మసాలా అది తిరగమాత కూడా పెట్టద్దు, ఊరికే కర్డ్ కలిపేసి ఉప్పేసి ఇచ్చేసి వీళ్ళు అవన్నీ ఏం తినరు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు అని చెప్పి ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ వాడు మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా ప్రభుపాదుల వారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు వెళ్ళిందో చూడండి, ఎంతవరకు వెళ్ళిందో చూడండి. వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు వీళ్ళు ఆ తిరగమాతలో ఏం పెట్టద్దు, ఓన్లీ పెరుగు కలిపేసి ఉప్పేసి ఇచ్చేసేయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని అట్టే ఇచ్చారు నాకు అనమాట. ఈవెన్ పిక్కలు కూడా వేయలేదు వాళ్ళు, పిక్కల్లో కూడా గార్లిక్ ఉంటుంది, పిక్కలు కూడా బెడ వేయద్దు వాళ్ళకి అని చెప్పి ఇచ్చారు. సో అంత ప్రభుపాదుల వారి ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు ప్రపంచం అంతా.
ఒకప్పుడు అమెరికాలో వెజిటేరియనిజం అంటే పథ్యం, ఎవడన్నా రోగం ఉండేవాడు వెజిటేరియనిజం పాటించేవాడు అనుకునేవాళ్ళు అనమాట. అటువంటిది ఈరోజు వెజిటేరియనిజం అన్నటువంటిది ఎక్కడ పట్టినా కానీ నాకు కొంతమంది ఈ యొక్క బిజినెస్ పీపుల్ లేకపోతే ఇండస్ట్రీస్ యజమానులు వీళ్ళందరూ కూడా ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఏం చెప్తారు అంటే, చూడండి మేము వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అంటే గోవింద రెస్టారెంట్స్లో దొరుకుతుందని అక్కడ వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళి మేము తినొచ్చాము, చాలా బాగుంది అక్కడ అని చెప్తారు. సో ఈ రకంగా ప్రభుపాదులు అమ్మి వల్ల ప్రభుపాదులు వారు ప్రపంచవ్యాప్తంగా ఒక వెజిటేరియనిజం అయితేనేమి, సనాతన ధర్మం అయితేనేమి, కృష్ణతత్వం అయితేనేమి, వీటన్నిటిని కూడా అంత తీవ్రంగా ఆయన ప్రచారం చేశారు. నేను ఒక రెండు విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. అంటే ప్రభుపాదుల వారు ఒక వ్యక్తిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పి మీకు అందరికీ తెలుసు. ప్రభుపాదుల వారి శిష్యుల్లో ఒక ముఖ్యమైనటువంటి శిష్యులు జార్జ్ హారిసన్ అని చెప్పి ఆయన పాప్ సింగింగ్ మొట్టమొదట స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో అన్నమాట. ఒక 50 సంవత్సరాల ముందర ఆయన పాడుతూ, ఆయనకి చాలా లాంగ్ హెయిర్ ఉండేదన్నమాట. ఆ హెయిర్ ఒకటి ఇట్లా లాగేసి ఇటు చూపిస్తే ఏలం పాట అప్పట్లో ₹1,00,000 అట్లా కొనేవాళ్ళంట. ఒక ఎంట్రుక అయింది అట్లా కొనేవాళ్ళంట ₹1,00,000. ఇది 50 సంవత్సరాల కింద ₹1,00,000 అంటే ఎంత వాల్యూ అది. అంత ఫేమస్ వ్యక్తి ప్రభుపాదుల వారి యొక్క కీర్తన విన్న తర్వాత ఆయన ఆ పాప్ సింగింగ్ అదంతా మానేసి భక్తుడైపోయి కృష్ణుడి మీద పాటలు పాడడం మొదలుపెట్టారు. ఒక ఆల్బమ్ తయారు చేశారు ఆయన, ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి. ఆ ఆల్బమ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయింది అంటే ప్రపంచం అంతా బ్లాక్ బస్టర్ అనమాట. ఎక్కడ పట్టినా అవి ఫేమస్ అయిపోయింది. వాళ్ళ మతస్థులు క్రిస్టియన్లు అసూయ చెంది వాళ్ళు ఏం చేశారంటే, ఆయన జార్జ్ హారిసన్ ఒక రోజు గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే వచ్చి కత్తితో పొడిచేశారనమాట. పొడిచేస్తే అటువంటి కండిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన రూమ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ జపమాలు తీసుకొని చేతిలో పట్టుకొని, మనం కానీ అటువంటిది జరిగితే ఒరే 108ని పిలవండ్రా, అంబులెన్స్ పిలవండ్రా, ఒరే ఒరే యావు అని చెప్పి కేకలు పిడబప్పులు పెట్టేస్తాం. ఆయన నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి జపమాల తీసుకొని అది పట్టుకొని జపం చేయడం మొదలు పెట్టారండి. ఆయన సర్వెంట్స్ చూసి ఆమెను అంబులెన్స్ని పిలిచి తీసుకెళ్లి ఆపరేషన్ అదంతా చేయించిన తర్వాత వాళ్ళు అడిగారంట, ఆ కండిషన్లో మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితి చేయకుండా అదేంటో మాల పట్టుకొని జపం చేశారు, మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే అప్పుడు జార్జ్ హారిసన్ చెప్పారంట, మీరు చాలా పిచ్చోళ్ళు, నేను నన్ను కాపాడుకునేదే చేశాను. మా గురువు గారు చెప్పారు అంత్యకాలే నారాయణ స్మృతి అని. అంత్యకాలంలో ఎవరైతే కృష్ణారామ గోవిందాన్ని శరీరం వదిలిపెడతారో భగవంతుని చేరుకుంటారని చెప్పి మా గురువు గారు చెప్పారు. నన్ను నేను కాపాడుకునే పని చేశాను, మాల పట్టుకొని జపం చేశాను అన్నారండి జార్జ్ హారిసన్. సో ప్రభుపాదుల వారి ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తుల మీద ఆ రకంగా ఉందన్నమాట. ఈరోజు మనం ఎవరం కూడా ప్రభుపాదుల వారిని చూడలేదు, కానీ ఆయన బుక్స్ చదవడం వల్ల ఈ మాత్రం డెడికేషన్ అన్న మనకు వచ్చింది అంటే ప్రభుపాదుల వారు చెప్పింది అక్షర సత్యం. ఆయన ఏం చెప్పారు అంటే, మేల్కోట్లో రామానుజుల వారు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ శిష్యులు అన్నారనమాట, మీరు వెళ్ళిపోతే మీతో కూడా మేము శ్రీరంగానికి వచ్చేస్తామన్నారు. అప్పుడు రామానుజుల వారు ఒక విగ్రహం తయారు చేసి, నేను నా విగ్రహాన్ని నా ప్రాణ ప్రతిష్ఠ నేనే చేస్తున్నాను, మీకు ఏదైనా సందేహం ఉంటే మిమ్మల్ని విగ్రహం గైడ్ చేస్తుంది అన్నారు. సో అదే రకంగా ప్రభుపాదుల వారిని కూడా వాళ్ళ శిష్యులు అడిగారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అంటే ప్రభుపాదుల వారు చెప్పారు, నా పుస్తకాల్లో నేను ఎప్పుడు జీవించే ఉంటాను, నా పుస్తకాల్లో నేను ఎప్పుడు జీవించే ఉంటాను. ఈరోజు ప్రభుపాదుల వారి గురించి మనం అందరం కూడా ఇంతగా మాట్లాడుకుంటాం, కానీ ప్రభుపాదుల వారి యొక్క విజయ రహస్యం ఏంటి అంటే అది మనం గుర్తించాలి. ఆ విజయ రహస్యం ఏంటి అంటే వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞలను ఆయన మెడిటేట్ చేశారు, ఆయన రాత్రి పగలు దాని మీద ధ్యానం పెట్టారు, అందువల్ల ఆయన విజయాన్ని సాధించగలిగారు. దీనికి సంబంధించి కొండ మీద ఒక అనంతాళ్వారు అని ఒక ఆయన ఉండారు, ఆయన్ని పుష్ప కైంకర్యం చేయమని చెప్పి రామానుజుల వారు పంపిస్తే ఆయన ఒకరోజు మాల కుడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పంపించారు, అయ్యా కొంచెం అనంతాళ్వారిని పిలవండి అన్నారు. ఆయన అన్నారు, నేను మాల కుడుతూ ఉన్నాను, స్వామికి చెప్పండి నేను ఇప్పుడు రాను, మాల కొట్టిన తర్వాత వస్తాను అని చెప్పారు. భగవంతుడు పిలుపు కోసం అందరూ తప్పిస్తూ ఉంటారు, ఏనేంటేనా పిలిస్తే నేను రానంటున్నాడు. వీళ్ళు ఆశ్చర్యంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అదే చెప్తారు, ఆయన మాల కుట్టేంత వరకు అంటే రారంట స్వామి, మీరు పిలిచినా కానీ అంటారు. అప్పుడు ఈయన మాల కుట్టుకొని లోపలికి ఆ మాలలు తీసుకొని వస్తారు. వెంకటేశ్వర స్వామి అంటారు, ఏయ్ నేను పిలిస్తే రావా నువ్వు, నీ మాల వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటారు. అప్పుడు ఈయనేమంటాడు తెలుసా, ఏమయ్యా స్వామి నువ్వు పిలిస్తే వచ్చానా నేను,
నువ్వు ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళడానికి? మా గురువు గారు పంపిస్తే నేను వచ్చాను, మీరు చెప్తే వెళ్ళను. మా గురువు గారు వాపసు వచ్చేయమంటే అప్పుడు నేను వాపసు వెళ్తాను. అయినా ఇదేమన్నా మీ కొండ మీదంటే వరాహస్వామిది, మీరు ఒక టెనెంట్, నేను ఒక టెనెంట్. ఒక టెనెంట్ ఇంకో టెనెంట్ని ఖాళీ చేయమని చెప్పడానికి ఎక్కడైనా అధికారం ఉందంటే? ఎక్కడైనా అధికారం ఉందంటే? అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి నన్ను, ఏం రా ఒక్కటి మాట్లాడితే ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చేస్తా ఉండవు నువ్వు, చాలు చాలు నీ లెక్చర్ ఆపు, మాల కదా వేసుకోవాలి, నేనే వేసేసుకుంటా అని స్వామి ఎత్తి వేసేసుకున్నాండి మాల. అది అయిన తర్వాత అనంతాలు వారు చెప్తారంట, స్వామి మీరు పిలిచినప్పుడు రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అహంకారం అని మాత్రం అనుకోవద్దు. మా గురువుగారు చెప్పారు, పువ్వు పూర్తిగా వికసించక ముందే చెట్టు నుంచి కొయ్యాలన్నారు, అది పూర్తిగా వికసించక ముందే మాల కట్టాలన్నారు. ఎందువల్ల అంటే అది పూర్తిగా వికసిస్తే పరిమళం పోతుంది, పరిమళం పోయినటువంటి పుష్పాన్ని మీ కైంకర్యం ఇవ్వకూడదన్నారు. నేను కుట్టేటప్పుడు వచ్చి మీతో మాటలు పెట్టుకుంటే అవి పూర్తిగా వికసించిపోతుంది, పరిమళం అంతా పోతుంది. అప్పుడు ఆ పరిమళం పోయిన పుష్పాన్ని మీకు ఆ కైంకర్యం చేస్తే గురువు చెప్పిన మాటలు నేను పాటించిన వాడిని అవుతాను, అందుకని రాలేదు కానీ అహంకారంతో కాదు స్వామి, నన్ను మన్నించండి అన్నాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పాడంట, ఇదంతా జరగకపోతే నువ్వు నీ గురువుకి ఎంత శరణాగతి పొందావని ప్రపంచానికి ఎట్రా నాయనా తెలుస్తుంది, అందుకనే నేను ఇదంతా చేశాను అని చెప్పాడంట. సో ప్రభుపాదుల వారు కూడా ఆయన ప్రపంచాన్ని జయించారు కృష్ణ చైతన్యంతో. ఎక్కడికి వెళ్ళి ఎవరన్నా ఆయన్ని పొగడ్డానికి ప్రయత్నిస్తే ఆ క్రెడిట్ ఆయన తీసుకునేవాళ్ళు కాదు. మా గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారికి ఆ క్రెడిట్ ఇచ్చేవారు. ఆ ఒక్క రహస్యమే ప్రభుపాదుల వారు ఇంత విశ్వవ్యాప్తంగా ఈ కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడానికి. అందుకనే మనం కూడా మన జీవితంలో మనకెవరైతే కృష్ణ చైతన్యం ఇస్తారో, మనకెవరైతే మార్గదర్శకం ఇస్తారో, జీవితం అంతా కూడా కాదు, జన్మ జన్మలకి వాళ్ళకి రుణపడి వాళ్ళ యొక్క రుణం తీర్చుకునేదానికి కృష్ణతత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి, మనం పాటిస్తూ మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ ప్రిన్సిపల్ కానీ లేకపోతే భక్తిలో ఎందువల్లంటే మొత్తం జీరో అన్నమాట. ఎందువల్లంటే ఒకసారి ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు 12 సంవత్సరాల వేదం నేర్చుకుంటాడు. ఆ రోజు లాస్ట్ టెస్ట్ అనమాట. ఎట్లా పరీక్ష అంటే చెప్తాడు, ఒక చెట్టు కింద కూర్చోయ్యా, నువ్వు వేదం చెప్తూ ఉండు, ఏదన్నా మిస్టేక్ చెప్తే ఒక ఆకు రాలుతుంది, మొత్తం వేదం చెప్పేసరికి ఎన్ని ఆకులు రాలుతాయో అన్ని మిస్టేక్స్ నువ్వు చేసినట్టు అంటాడు అని గురువుగారు చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వీటి చెట్టు కింద కూర్చొని మొదలుపెట్టిన తక్షణమే అన్ని ఆకులు రాలిపోతాయి. గురువుగారు ఒక్క మిస్టేక్ చేస్తే ఒక్క ఆకు రాలుతుంది అన్నారు, ఒకేసారి అన్ని ఆకులు రాలిపోయినాయి, ఇప్పుడు నేను ఏం చదివితే ఆకులే లేవు రాలడానికి, మిస్టేక్ చేస్తే మొదట్లోనే అన్ని రాలిపోయినాయి అని చెప్పి ఆడికి ఏం అర్థం కాక గురువుగారి దగ్గరికి పోతాడు. గురువుగారి దగ్గరికి పోతే గురువు అంటాడు, నువ్వు వేదం మొదలు పెట్టావు, విఘ్నేశ్వర శృతి చేసావు, అది చేసావు, ఇచ్చేసావు, గురుమంత్రం చెప్పలేదు, గురుమంత్రం చెప్పకపోతే అన్నీ రాంగే, అందుకని అన్నీ రాలిపోయినాయి మొదట్లో. గురువుకి ప్రార్థన చేయకపోతే అన్నీ పోయినట్టే, అన్నీ రాలిపోయినాయి. సో అందుకని ఫండమెంటల్గా మొట్టమొదట మనం లేచిన తక్షణమే స్మరించుకోవాల్సింది ఎవరిని అంటే గురువుని స్మరించుకోవాలా, స్మరించుకోవాల్సింది ఎవరిని అంటే మనకు మార్గదర్శనం ఇచ్చిన వాళ్ళని స్మరించుకోవాలా. ఇవన్నీ మనం మర్చిపోతే కృతజ్ఞత లేనట్టు. కృతజ్ఞత లేకపోతే భక్తిలో ఏమీ సాధించేదానికి లేదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ ప్రిన్సిపల్స్, ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనం గుర్తుపెట్టుకొని మనం దానికి కట్టుబడి మనం భక్తిలో ముందుకెళ్తే అప్పుడు విజయాన్ని సాధిస్తాం. ఇవన్నీ లేకుండా మనం ఎంత చేసినా కానీ మనం సాధించేది ఏమీ లేదు. సో అందువల్ల ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఎంత ఇక్కడ అద్భుతం జరుగుతూ ఉంది. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఇంటి దగ్గర నుంచి చూశారు. ఇదంతా ఆయనకి ఎప్పుడో 100 సంవత్సరాల కిందటే కనిపించింది. ఇదంతా కూడా అద్భుతంగా డెవలప్ అయినట్టు, ఈ అద్భుత మందిరం ఇవన్నీ ఆయన అప్పుడే చూస్తారనమాట. ఇన్ని మంది పాశ్చాత్యులు అందరూ సంకీర్తన చేయడం కూడా ఆయన అప్పుడే చూస్తారు. ఇంత ఇది మేనిఫెస్ట్ అయింది అంటే ఆ గురు మహారాజు ప్రభుపాదుల వారి యొక్క తపన, తర్వాత ఆయనకి ఒక జయ పతాకం ఒక ఆయన తోడయ్యాడు. సో అందువల్ల గురు మహారాజు నాకు మొదట్లో మేము వచ్చేటప్పుడు జర్నీవాస్ ప్రభు, పంగజంగ ప్రభు, వ్యాస పూజకి అప్పుడు ఇవన్నీ చెప్పేవారు. గురు మహారాజు ఇక్కడ సైకిల్ మీద సిమెంట్ బస్తాలు వేసుకొని అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ ఇసుకలో పడుకొని, ఒకసారి గురు మహారాజు ఎక్కడ ఇటార్సీనో ఎక్కడి నుంచో ఐరన్ తెస్తా ఉన్నారంట. వాడు ఆ లారీలో వస్తుంటే హెవీ రెయిన్ అంట, ఎక్కడో టీ అంగడి దగ్గర ఆపితే ఆ ఐరన్ చువ్వలన్నీ కూడా లాగేస్తూ ఉన్నారంట. వాళ్ళు డ్రైవర్ టీ తాగే లోపల వెనకాల నుంచి లాగేస్తున్నారంట. అది గమనించిన గురు మహారాజ్ ఏం చేశారంటే ఆ వర్షం పడుతూ ఉంటే ఆ లారీ వెనకాల కూర్చొని వర్షంలో తడుస్తూ కొన్ని గంటల ప్రయాణం అది గాడ్ చేసుకుంటూ తడుస్తూనే వచ్చారంట. అట్లంతా బిగినింగ్ డేస్లో ఆ డెడికేషను అవన్నీ చేయబట్టి ఈరోజు మాయాపూర్ చాలా బాగుంది, మాయాపూర్ చాలా బాగుంది,
నేను నిన్న కూడా అటు పోతా వస్తా కూడా ఈ బెంగాలీస్ వాళ్ళందరూ కూడా అటు కొంతమంది ఎవరు ఢిల్లీ నుంచి అంట వాళ్ళందరూ ఏ కిట్నా అద్భుత అది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆ పూరి గుడిసి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇంత అద్భుతం అంటే కొందరి యొక్క డెడికేషన్ వల్ల. సో మనం కూడా ఏంటి అంటే అంత చేయలేకపోయినా అనంతపూర్లో ఒకసారి భూమి పూజ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి నన్ను 2 నిమిషాలు మాట్లాడి అంటా ఉన్నాడు. అప్పుడు మాకు వాడు కొత్తోడు ఏం మాట్లాడతాడో ఏమో అనుకున్నా. స్టేజ్ మీద పిలిస్తే ఒకటి చెప్పాడు, ఇది కరువు ప్రాంతము, వీళ్ళేదో పెద్ద యజ్ఞం తలపెట్టారు ఇక్కడ గుడి కట్టాలని, ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే కష్టము. సో ఇంత పెద్ద సంకల్పము, మీరు శక్తి ఉంటే మీరు ఏదో దానం చేసి సహాయపడండి, శక్తి లేకపోతే చూసి ఆనందించండి, అంతేగాని ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు దీన్ని, నా రిక్వెస్ట్ అది అని చెప్పాడు అనమాట. సో అట్లాగా మనం ఏంటి అంటే శక్తి ఉంటే ఈ యొక్క సంకీర్తన ఉద్యమానికి మనం సహాయపడాలా, సేవ చేయాలి, లేకపోతే చూసి ఆనందించాలి, అంతేగాని మన వల్ల ఈ సంకీర్తన ఉద్యమంలో ఎక్కడా కూడా కించిత్తు కూడా డిస్టర్బెన్స్ కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తే ఆచార్య పరంపర అంతా కూడా మనకు ఆశీస్సులు ఉంటాయి. మనం కూడా ఒక మెట్టు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.